కన్యా రాశి వారి ఫలితాలను చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు తృతీయంలో ఉన్నాడు, కేతువు నవమంలో ఉన్నాడు. ఈ పరిస్థితిని పరిశీలించి చూస్తే విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. ఇంట్లో ఉండే యజమానులకి నోటి దురుసుతనం కారణంగా అనవసర వివాదాలని తెచ్చుకునే అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈర్ష్య కారణంగా ఇతరులు వేసే నిందల సందర్భంగా నోటి దురుసుతనం కారణంగా క్రొత్త వివాదాన్ని తెచ్చుకోవలసిన అవసరం వస్తుంది. కాబట్టి కొద్దిగా అదుపులో ఉండడం అవసరం. హస్త నక్షత్ర జాతకులకి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చికాకు వచ్చిన కారణంగా వాళ్ళు కళవళపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం ధనం బాగానే వస్తుంది, కానీ చిన్నదైనటువంటి ఒక అపనిందకి గురి కావలసిన అవసరం బాగా కనిపిస్తుంది. దైవపరంగా అయినట్లయితే నవగ్రహ స్తోత్రాలని పఠించడం మంచిది, లేదా నవగ్రహాలకి ప్రదక్షిణం చేయడం చాలా మంచిది. సేవాపరంగా అయినట్లయితే ఆలయానికి స్వయంగా వెళ్ళి ప్రతిరోజు ఈ వారం రోజుల పాటు పంచామృతాలని అందించడం మంచిది. ఈ వారం ఈ రాశివారు రుణాలని తీర్చడానికి క్రమబద్ధమైన ఒక ప్రణాళికని వేసుకుని దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించడం అవసరం.